ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనం పెంపొందించేందుకు సమాచార హక్కు చట్టం ఎంతో ఉపయోగపడుతుందని విజయనగరం ఎక్సైజ్ సిఐ జగదీశ్వరరావు తెలిపారు. సమాచార హక్కు చట్టంపై విజయనగరంలో అవగాహన సదస్సును నిర్వహించారు. 2005 అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం లోక్సభలో ఆమోదించబడిందని తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని ఏ విధంగా ప్రజలు ఉపయోగించుకోవాలో, స్టూడెంట్స్ భవిష్యత్తులో వారికి సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలో సమాచార హక్కు చట్టం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు, నియమాలు వంటి విషయాలపై పూర్తి విశ్లేషణ చేసి అవగాహన పెంపొందించారు. సమాచార హక్కు చట్ట కార్యదర్శులు లేదా కాస్త ఓపెన్గా మాట్లాడుకుంటే ఆ స్థాయిలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆచరణలో ఉన్నటువంటి చాలా చట్టాలలో ఈ చట్టం అనేది చాలా శక్తివంతమైనది. అయితే ఏ చట్టమైనా భారతదేశంలో దాన్ని ఎంత పదునుగా వాడతామో, ఎంత పదును వినిపిస్తుందో మాత్రమే అదేవిధంగా సమాచార హక్కు చట్టం ఏర్పడిన తర్వాతనే ప్రజలకి, ప్రభుత్వానికి ఈ హక్కు చట్టము జవాబుదారీతనంగా పనిచేయడం అనేది గమనించదగినటువంటి విషయం. ఓకేనా విద్యార్థులు, మన భారతీయ పౌరులందరికీ కూడా కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ముందుగా సమాచార హక్కు చట్టం 2005 అవగాహన సదస్సుకు ఇచ్చేసిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. అలాగే మహారాజా కాలేజ్ విజయనగరం నందు సమాచార హక్కు చట్టం 2005 అవగాహన సదస్సు ఏర్పాటు చేయటకు విశేషమైన కృషి చేసిన సన్యాసరావు గారికి, జి శ్రీను గారికి, అలాగే మా అసోసియేషన్ యొక్క సభ్యులందరూ కూడా ప్రత్యేక అభినందనలు. అలాగే సమాచార హక్కు చట్టం 2005 అవగాహన సదస్సు నందు పాల్గొనడానికి వచ్చిన మీ అందరూ కూడాను ప్రత్యేక అభినందనలు. ఇప్పుడు వరకు గురించి పెట్టలేదు. అప్పుడు పెట్టినప్పుడు ఎవరి ఆధ్వర్యంలో పెట్టారు, ఇంకా ఇంకా అంటే అప్పుడే ఎందుకు అని చెప్పేసి ఆల్రెడీ డౌట్ గురించి నేను ఇందాక చెప్పినప్పుడు కూడా చెప్పాను. మనకి 1946 బిఫోర్ ఇండిపెండెన్స్ స్వతంత్రం రాలేదంటే